తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి మొదలైంది. భోగ భాగ్యాలు తీసుకొచ్చే భోగి పండుగ షురు అయింది. నగరాలు బోసిపోతున్న వేళ పల్లెలన్నీ కలకల్లాడుతున్నాయి. ప్రతి ఒక్కరూ సంతోషాలతో ఈ పండుగను సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సినీ నటుడు మోహన్ బాబు సైతం భోగి వేడుకలో పాల్గొన్నారు. తిరుపతి జిల్లా చంద్రగిరిలోని MBUలో భోగి మంటలు వేసి సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ భోగి వేడుకలో మోహన్ బాబు కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు. ఇక సాంప్రదాయాలకు విలువలకు ప్రతీకే సంక్రాంతి పండుగ అని మోహన్ బాబు చెప్పారు. నంద్యాల జిల్లా శ్రీశైలంలో ముక్కంటి మల్లన్న ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. వరుసగా సెలవులు కావడంతో క్షేత్రంలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. భక్తులు వేకువజాము నుంచే పాతాళ గంగలో పుణ్యస్నానాలు ఆచరించి శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనార్థం క్యూ లైన్స్లో దర్శన కంపార్ట్మెంట్లలో బారులు తీరారు. స్వామి అమ్మవార్ల దర్శనానికి సుమారు 6 గంటల సమయం పడుతుంది. మరోపక్క భక్తుల రద్దీ దృష్ట్యా ఆర్జిత అభిషేకాలు కుంకుమార్చనలు నిలిపివేశారు. భక్తులు రద్దీగా ఉండడంతో అలంకార దర్శనానికి మాత్రమే అనుమతిస్తున్నారు. ఆలయ క్యూ లైన్లలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ ఈవో శ్రీనివాసరావు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. క్యూ లైన్లలో ఉన్న భక్తులకు ఎప్పటికప్పుడు అల్పాహారం, పాలు, బిస్కెట్స్, మంచినీరు అందిస్తున్నామని తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా భోగి వేడుకలు అంబరాన్ని అంటాయి. ముఖ్య కూడళ్లు, ఆలయాల వద్ద భోగి మంటలు వేసి సంబరాలు జరుపుకుంటున్నారు. నరసాపురంలో ఘనంగా భోగి వేడుకలు జరుగుతున్నాయి. వనపులమ్మ తీర్థం దగ్గర జరిగిన భోగి వేడుకలో పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. సూర్యాపేటలో జరిగిన భోగి వేడుకల్లో ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి పాల్గొన్నారు. యువత, చిన్నారులు పెద్ద ఎత్తున చేరి కోలాటం చేస్తూ సందడి చేశారు. ఇక పాడి పంటలు సమృద్ధిగా పండి రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగాలన్నారు జగదీష్ రెడ్డి. పెద్దపల్లి జిల్లాలో భోగి వేడుకలు అంబరాన్ని అంటాయి. హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల విన్యాసాలు, చిన్నారుల కోలాటాలు అలరించాయి. సుల్తానాబాద్లో భోగి వేడుకలని ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. స్థానికులు భోగి మంటలు వేసుకుని దాని చుట్టూ ఆడుతూ పాడుతూ చిన్న పెద్ద అంతా సందడి చేశారు. నృత్యాలతో యువత హోరెత్తించారు. ఊరంతా ఏకమే భారీ భోగి దండతో భోగి వేడుకలు జరుపుకున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇందుపల్లి గ్రామస్తులు, ఎక్కడెక్కడో స్థిరపడ్డ గ్రామస్తులు సంక్రాంతికి స్వగ్రామానికి చేరుకుని 1,00,000 భోగి పిడుకలతో తయారు చేసిన భారీ దండను ఊరేగించి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన భోగి మంటల్లో వేశారు. శ్రీ బాలభక్త గణపతి సేవా సంఘం ఆధ్వర్యంలో మేళ తలాలతో ఈ కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలో గోశాల నుంచి ఆవు పేడ సేకరించి భారీ భోగి దండను తయారు చేశారు. హైదరాబాద్లో సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయి. పరేడ్ గ్రౌండ్లో కైట్ అండ్ స్ట్రీట్ ఫెస్టివల్ జరుగుతుంది. ఫెస్టివల్కు నగరవాసులు భారీగా తరలివచ్చారు. వెరైటీ పతంగులు ఆకట్టుకున్నాయి. హైదరాబాద్ ఉప్పల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో ట్రాఫిక్ పోలీసులు అంతా కలిసి భోగి మంటలు వేసి పండుగ జరుపుకున్నారు. పోలీస్ స్టేషనే తమ ఇల్లు అని, అందుకే తాము పోలీస్ స్టేషన్లో పండుగ జరుపుకుంటున్నామన్నారు. ఉప్పల్ ట్రాఫిక్ సిఐ లక్ష్మీ మాధవి ప్రజలందరి కష్టాలు భోగి మంటల్లో కలిపి సుఖ సంతోషాలతో ఉండాలన్నారు. రాష్ట్ర ప్రజలందరికీ భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు తెలిపారామె. ప్రజలు ట్రాఫిక్ రూల్స్ పాటించి ఆయురారోగ్యాలతో ఉండాలని కోరారు ట్రాఫిక్ సిఐ. అనంతపురం జిల్లా రాయదుర్గంలో సంక్రాంతి సంబరాలు చేసుకుంటున్నారు ప్రజలు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాసులు ప్రజలకు భోగి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలంతా ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని కోరారు. ప్రజల జీవితాలు వెలుగునివ్వాలని కోరుకుంటూ ఆయన అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా పవిత్ర పుణ్యక్షేత్రం కాళేశ్వర ఆలయాన్ని రాష్ట్ర హైకోర్టు జడ్జి రాధారాణి దంపతులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయ రాజగోపురం వద్ద ఆలయ అర్చక బృందం వేద మంత్ర ఉచ్చారణల నడుమ హైకోర్టు జడ్జి రాధారాణి దంపతులకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికి మంగళ వాయిద్యాల మధ్య ఆలయంలోకి ఆహ్వానించారు. ఆలయంలో గణపతి పూజ, స్వామివారికి అభిషేకాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ శుభానంద సరస్వతీదేవి అమ్మవార్లను దర్శించుకున్నారు. ఆలయ అధికారులు హైకోర్టు జడ్జి దంపతులకు స్వామివారి శేష వస్త్రాలు బహుకరించి సన్మానించారు. వేద పండితులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ప్రముఖ హీరో మంచు మనోజ్ కుటుంబ సమేతంగా భోగి పండుగ చేసుకున్నారు. కుమారుడితో భోగి మంటలు వెలిగించారు. మనోజ్ ఇంట అంగరంగ వైభవంగా భోగి పండుగను జరుపుకున్నారు. హైదరాబాద్ ఎల్బీనగర్లోని ఎమ్మెల్యే సుద్దిరెడ్డి నివాసంలో భోగి వేడుకలు ఘనంగా జరిగాయి. భోగి సెలబ్రేషన్స్లో పాల్గొన్న మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు భోగి మంటలను వెలిగించారు. హరిదాసులకు నిత్యావసరాలు పంపిణీ చేశారు. గంగిరెద్దుల విన్యాసాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, కాలేరు వెంకటేష్, పాడి కౌశిక్ రెడ్డి, లక్ష్మారెడ్డి, మాజీ మంత్రి ఎర్రపెల్లి, మాజీ ఎమ్మెల్యే
బాల్క సుమన్, పట్టుల కార్తిక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నారవారిపల్లిలో సంక్రాంతి సంబరాలు తన కుటుంబంతో కలిసి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలకు ముగ్గుల పోటీలు, పిల్లలకు ఆటల పోటీలను సీఎం సతీమణి నారా భువనేశ్వరి నిర్వహించారు. ఈ పోటీలో గెలుపొందిన మహిళలకు, పిల్లలకు సీఎం దంపతులు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్, నారా బ్రాహ్మణి, నందమూరి రామకృష్ణ, నందమూరి వసుంధర, దేవాంశ్ వేడుకల్లో పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా గర్గుల్ గ్రామంలో శనివారం రాత్రి ఇద్దరు దుండగులు ఎవరూ లేని సమయంలో ఎల్లమ్మ గుడి ఆలయ తాళాలను పగలగొట్టి హుండీలోని డబ్బులను దోచుకెళ్లారు. సంఘటన స్థలాన్ని దేవునపల్లి పోలీసులు పరిశీలించారు. సీసీ ఫుటేజ్లో రికార్డైన దృశ్యాల ఆధారంగా విచారణ చేపడుతున్నారు. హుండీ పగలగొట్టి ముక్కు పుడక, పుస్తెలు, డబ్బులు దొంగలించారని స్థానికురాలు బొంబోతుల లింగవ్వ తెలిపారు. రేషన్ బియ్యం మాయం కేసులో పోలీసులు మళ్లీ దూకుడు పెంచారు. కృష్ణా జిల్లాలో మరో 4గురిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులు వెంకట సుబ్బారావు, నాగేశ్వరరావుతో పాటుగా నాంచరయ్య, కందుల బాబ్జీకి రిమాండ్ విధించారు. ఈ నెల 24 వరకు కోర్టు రిమాండ్ విధించినట్లుగా పోలీసులు తెలిపారు. ఇప్పటికే రిమాండ్లో 3 నిందితులు ఉండగా విచారణలో కీలక విషయాలు రాబట్టినట్లుగా చెప్పారు. మచిలీపట్నంలో మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబ ఆధీనంలోని గోదాములో మాయమైన రేషన్ బియ్యాన్ని వివిధ అవసరాలకు వాడినట్లుగా తెలిసింది. కొంత చేపలకు ఆహారంగా మండల స్థాయి ప్రభుత్వ గోదాములో మాయమైన నిల్వల స్థానంలో రైసు మిల్లులో కల్తీకి వినియోగించారని సమాచారం. నాని ఇచ్చిన భరోసాతో పలు దఫాల్లో 386 టన్నులకు పైగానే బియ్యాన్ని మినీ ట్రక్కులో బయటకు తరలించి వాడేసినట్లుగా తెలిసింది. ఈ కేసులో పోలీసులు తాజాగా మరో 4 నిందితులను అరెస్టు చేశారు. వారి నుంచి రాబట్టిన సమాచారం మేరకు పోలీసులు కొత్త పాత్రధారులను గుర్తించి అదుపులోకి తీసుకుంటున్నారు. జిట్టా బాలకృష్ణారెడ్డిని అందరూ వాడుకుని వదిలేశారని ఆవేదన వ్యక్తం చేశారు. భువనగిరి ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి తన ఆస్తులను తెలంగాణ ఉద్యమం కోసం ధారపోశారని చెప్పారు. భువనగిరిలో బాలకృష్ణారెడ్డి విగ్రహాన్ని ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి ఎమ్మెల్సీ కోదండరామ్ ఆవిష్కరించారు. వివిధ సమస్యలపై జిట్టా పోరాటం చేశారని గుర్తు చేశారు. హైదరాబాద్లో సంక్రాంతి ఎఫెక్ట్ కనబడుతుంది. పండక్కి జనం పల్లెబాట పట్టడంతో భాగ్యనగర రహదారులు బోసిపోయాయి. నిత్యం రద్దీగా ఉండే రోడ్లన్నీ ప్రస్తుతం ఖాళీగా దర్శనమిస్తున్నాయి. రోడ్లపై వాహనాల సంఖ్య తగ్గడంతో హైదరాబాద్లోని ప్రధాన జంక్షన్లు ట్రాఫిక్ ఫ్రీగా మారాయి. ఏలూరు జిల్లా నూజివీడులో సంక్రాంతి సంబరాలు జోరుగా సాగుతున్నాయి. నూజివీడు పట్టణ టీడీపీ అధ్యక్షుడు జగదీష్ ఆధ్వర్యంలో సాంప్రదాయ కోడి పందాలను ఏర్పాటు చేశారు. కోడి పందాల్లో మిమిక్రీ ఆర్టిస్ట్ శివారెడ్డి, జబర్దస్త్ టీం సభ్యులు పాల్గొన్నారు. మన సంక్రాంతి, మన సంప్రదాయాలకు సంక్రాంతి పండుగ అర్థం పడుతుందని శివారెడ్డి అన్నారు. సంక్రాంతి పండుగ ప్రజలందరికీ భోగభాగ్యాలు తీసుకొస్తుందని, సుఖ సంతోషాలతో ప్రజలంతా క్షేమంగా ఉండాలని శివారెడ్డి, జబర్దస్త్ టీం సభ్యులు ఆకాంక్షించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా పవిత్ర పుణ్యక్షేత్రమైన కాళేశ్వరంలో శ్రీ గోదా రంగనాయక స్వామి కళ్యాణ మహోత్సవాన్ని వైష్ణవ సాంప్రదాయ పద్ధతిలో ఘనంగా నిర్వహించారు. శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయ అనుబంధ దేవాలయమైన రామాలయంలో ధనుర్మాసం సందర్భంగా 4 రోజుల పాటు నిర్వహించిన తిరుప్పవై పారాయణాలు నేటితో ముగియడంతో ఈరోజు అర్చకుల వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ గోదా రంగనాయక స్వామి కళ్యాణ క్రతువును అంగరంగ వైభవంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. కర్నూలులో సిపిఎం నేతలు ఆందోళన బాట పెట్టారు. ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. భోగి మంటలో పెరిగిన విద్యుత్ ఛార్జీల బిల్లులు వేసి తగులబెట్టారు. విద్యుత్ ఛార్జీలతో పాటు ట్రూ ఆఫ్ ఛార్జీలను తగ్గించాలంటూ నిరసన వ్యక్తం చేశారు. స్మార్ట్ మీటర్లు పెట్టి విధానం మానుకోవాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. నెల రోజుల్లోనే ఇందిరమ్మ మోడల్ హౌస్ నిర్మాణం పూర్తయింది. దీంతో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు తెలంగాణలో ఈ నెల 26 నుంచి లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లను కేటాయించనున్నారు అధికారులు. ఇందులో భాగంగా పాలేరు నియోజకవర్గం కుసుమంచిలో నిర్మించిన ఇందిరమ్మ మోడల్ హౌస్ ను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. ఇక కాంగ్రెస్ 6 గ్యారంటీలలో ఇందిరమ్మ ఇల్లు హామీ 1 ప్రజలకు గుర్తు చేశారు. తెలంగాణ వ్యాప్తంగా 20 లక్షల ఇల్లు నిర్మించడమే తమ లక్ష్యమన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇల్లు కేటాయిస్తున్నట్లుగా చెప్పారు. అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇల్లు ఇస్తామన్నారు. ఇందిరమ్మ కమిటీల సమక్షంలో లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ నెల 26 నుంచి రైతు భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభిస్తున్నట్లుగా వెల్లడించారు.
హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్కు ఫిర్యాదు వెళ్లింది. ఆయన ప్రవర్తన మీద జగిత్యాల కాంగ్రెస్ ఎమ్మెల్యే సంజయ్ స్పీకర్కు ఫిర్యాదు చేశారు. తనతో దురుసుగా ప్రవర్తించారని, కాబట్టి కౌశిక్పై చర్యలు తీసుకోవాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ను కోరారు. కరీంనగర్ కలెక్టరేట్లో అభివృద్ధి కార్యక్రమాల సన్నద్ధతపై ఆదివారం నిర్వహించిన సమావేశం రసాబాసిగా మారింది. రైతు భరోసా, ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా, ఇంద్రమ్మ ఇల్లు, కొత్త రేషన్ కార్డుల జారీ సన్నద్ధతపై నిర్వహించిన కార్యక్రమంలో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ మాట్లాడే సమయంలో ఆయన పక్కనే కూర్చున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి లేచి అభ్యంతరం తెలిపారు. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై 3 కేసులు నమోదయ్యాయి. ఎమ్మెల్యే సంజయ్తో దురుసుగా ప్రవర్తించారని ఆయన పిఏ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కరీంనగర్ 1 టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. సమావేశంలో గందరగోళం, పక్కదారి పట్టించారని ఆర్టీఓ మహేశ్వర్ ఫిర్యాదు మేరకు మరో కేసు నమోదైంది. తన పట్ల దురుసుగా ప్రవర్తించారని గ్రంథాలయ చైర్మన్ మల్లేశం ఇచ్చిన ఫిర్యాదుపై ఇంకో కేసును కూడా ఫైల్ చేశారు. ఈ మేరకు వేర్వేరుగా 3 కేసులను పోలీసులు నమోదు చేశారు. కరీంనగర్ కలెక్టరేట్లో అభివృద్ధి కార్యక్రమాల సన్నద్ధతపై నిన్న నిర్వహించిన సమావేశం రసాబాసుగా మారింది. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ను ఉద్దేశించి హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో ఈ ఘటన జరిగింది. తెలుగు ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు మంత్రి పొన్నం ప్రభాకర్. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విపులు ఆది శ్రీనివాస్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్లు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రి ఆలయంలోకి రాగానే ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ సీజన్లో మంచి పుష్కలమైన వర్షాలు పడి ఆయుర ఆరోగ్యాలతో, పాడి పంటలతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్టుగా పొన్నం తెలిపారు. రైతాంగం బాగుంటేనే అందరూ బాగుంటారన్నారు. సీఎం విజ్ఞప్తి మేరకు అన్నదాన సత్రం భవన నిర్మాణానికి 35 కోట్లు మంజూరు చేస్తూ జీవో కూడా విడుదల చేసినట్లుగా తెలిపారు. నంద్యాల జిల్లా పాములపాడు మండల కేంద్రంలోని బస్టాండ్ సమీపంలో ఉన్న ఒక రెడీమేడ్ బట్టల దుకాణంలో 4 మహిళలు ప్రవేశించి బట్టలు కొనే వారిలాగా యాక్టింగ్ చేశారు. సుమారు అరగంట సేపు అన్ని రకాల బట్టలు తీయించారు. 3 మహిళలు షాప్లో పనిచేసే అబ్బాయి దగ్గర కొనుగోలు చేస్తున్నట్టుగా యాక్టింగ్ చేయగా ఒక మహిళ షాప్లోని బట్టలను తస్కరించి సంచిలో వేసుకుంది. కొంతసేపు కొన్నట్టుగా యాక్టింగ్ చేసిన తర్వాత బట్టలు నచ్చలేదంటూ వెనక్కి వెళ్ళిపోయారు. అయితే వారు వెళ్లే సమయంలో వారి సంచి బరువుగా ఉండడంతో షాప్లో పనిచేసే గుమస్తాకు అనుమానం వచ్చి వెంటనే సీసీ కెమెరాల్లో చెక్ చేయగా వారు బట్టలు దోచుకెళ్లినట్లుగా గుర్తించాడు. వెంటనే వారి కోసం గాలింపు చేపట్టినా అప్పటికే వారు ఆటోలో పరారయ్యారు. కేసు నమోదు చేసుకునే దర్యాప్తు చేస్తున్నట్టుగా పాములపాడు ఎస్ఐ బాబు తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా చోటుపల్ వద్ద జాతీయ రహదారిపై మంచులోనే వాహనదారులు సొంత గ్రామాలకు వెళ్తున్నారు. మంచు కారణంగా ముందు వెళ్తున్న వాహనాలు సరిగ్గా కనిపించకపోవడంతో నిర్ధనంగా వాహనదారులు ప్రయాణిస్తున్నారు. గత ప్రభుత్వం రైతు బంధు పేరిట పెద్దలకు, గుట్టలకు, రోడ్లకు కూడా కట్టబెట్టి ప్రజాధనాన్ని వృధా చేస్తుందని షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ విమర్శించారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా కేవలం సాగు చేస్తున్న రైతులకు మాత్రమే రైతు భరోసా ఇవ్వనున్నట్లుగా తెలిపారు. ఇంద్రమ్మ ఆత్మీయ భరోసాలో ఇల్లు లేని పెద్దలకు ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించడమే తమ ధ్యేయమన్నారు. భూమి లేని నిరుపేదలకు ఉపాధి హామీ పథకాన్ని పటిష్టంగా అమలు చేస్తామన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్లు అసంపూర్తిగా నాణ్యత లేకుండా నిర్మించడంతో నివాసాలకు నిరుపయోగంగా ఉన్నాయన్నారు. రాష్ట్రంలో గత 10 ఏళ్లలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని విమర్శించారు. వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు బిగించాలని జగన్ ప్రభుత్వం 2020 సెప్టెంబర్ 1వ తేదీన జారీ చేసిన జీవో 22 ప్రతులను రాజ్యసభ మాజీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ నారెడ్డి తులసిరెడ్డి భోగి మంటలో వేసి దహనం చేశారు. భోగి పండుగను కాంగ్రెస్ నాయకులు సోమవారం వేంపల్లిలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తులసిరెడ్డి మాట్లాడుతూ సంక్రాంతి రైతుల పండుగ అని, అందువల్లనే రైతు వ్యతిరేక జీవో 22 ప్రతిని భోగి మంటలో వేసి కాల్చివేశామన్నారు. వైసీపీ, టీడీపీ ప్రభుత్వాలు వ్యవసాయాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశాయని విమర్శించారు. తాము అధికారంలోకి వస్తే జీవో 22ను రద్దు చేస్తామని టీడీపీ, జనసేన పార్టీలు హామీ ఇచ్చాయని, అధికారంలోకి వచ్చి 7 నెలలైనా సరే ఆ జీవోను రద్దు చేయలేదని విమర్శించారు.